హాయ్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ఈరోజు విదురనీతి లెసన్ చూద్దాం. సో నిన్న ప్రీవియస్ క్లాస్లో కవి పరిచయం చూసాం. విదురనీతికి సంబంధించినటువంటి కవి గారు తిక్కన గారి గురించి చూసాం. ఇప్పుడు పాఠ్యభాగ సందర్భం అనే విధంగా లెసన్ ఒకసారి చూద్దాం. మనకి కవి పరిచయం నుంచి 2 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయండి. కొన్ని అవేంటి అని అంటే, తిక్కన్న బిరుదుడు ఏవి, తిక్కన్న బిరుదులు ఏవి, కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు, తిక్కన్న ఎవరి ఆస్థాన కవి, నెల్లూరుని పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి. ఇవి 2 మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా కవి పరిచయానికి సంబంధించినటువంటి బిట్టు కూడా మన సందర్భాలు రాష్ట్ర కవి పరిచయం రాస్తాం కదా. కవి పరిచయానికి సంబంధించి మరి పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే, రాయాలి. మహాభారతము, ఆంధ్ర మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని ద్వితీయాశ్వాసం నుండి, ఆంధ్ర మహాభారతము ఉద్యోగ పర్వంలో ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడింది విదురనీతి అనేటువంటి పాఠ్యాంశము. సో ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. మరి పాఠ్యభాగ సందర్భం ఒకసారి చూద్దాం. పాఠ్యభాగ సందర్భం అయితే, పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్న తర్వాత, అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్న తర్వాత, సో మరి 1 సంవత్సరం అజ్ఞాతవాసాలు, 12 సంవత్సరాలు అరణ్యవాసము చేస్తారు పాండవులు. ఇందుకు మాయాజూదంలో ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఆ మాయాజూదంలో ఓడిపోయినందుకు గాను ఈ విధమైనటువంటి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. సో మరి ఆ తర్వాత వనవాసము, అదేవిధంగా అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత వీళ్ళు కొంతకాలము ఉపప్లావ్యము అనేటువంటి ప్రాంతంలో నివసిస్తారు. పాండవులు ఉపప్లావ్యం అనేటువంటి ప్రాంతంలో జీవిస్తారు. మరి ఆ తర్వాత ధర్మరాజు తమకు రావలసినటువంటి న్యాయసమ్మతమైనటువంటి భూభాగము అంటే అర్ధరాజ్యము, వాళ్ళకు రావాల్సినటువంటి అర్ధరాజ్యాన్ని మరి అడుగుతాడు. సో మరి పంచి ఇవ్వాల్సిందిగా కోరుకుంటాడు. దాంట్లో భాగంగానే ద్రుపద మహారాజుకు సంబంధించినటువంటి ద్రుపద పురోహితుని, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి పురోహితుని రాయబారిగా పంపిస్తాడు. సో మరి ఇక్కడ ద్రుపద పురోహితుడు అంటే పాంచాల దేశానికి రాజు ద్రుపదుడు. ఈ ద్రుపదుడు యొక్క పాంచాల దేశానికి రాజు ద్రుపదుడు. ఈ ద్రుపదుని యొక్క పురోహితుడిని రాయబారిగా పంపుతాడు ధర్మరాజు. ఎవరి దగ్గరికి? కౌరవుల దగ్గరికి. మరి ఏమని రాయబారం పంపుతాడు ఇక్కడ? మాకు రావాల్సినటువంటి మా భూభాగాన్ని మాకు ఇవ్వండి, మా అర్ధరాజ్యాన్ని మాకు ఇవ్వండి అంటూ అక్కడ రాయబారిగా పంపిస్తాడు కౌరవ సభకి. మరి ఆ తర్వాత ద్రుపదుడు పోయించిన తర్వాత, ద్రుపద పురోహితుడు పోయించిన తర్వాత, దానికి ప్రతీకగా ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు అంటే సంజయుని రాయబారిగా పంపిస్తాడు పాండవుల వద్దకి. సంజయుని రాయబారిగా పంపిస్తాడు ధృతరాష్ట్రుడు. అంటే పాండవులు పంపించేశారు కదా రాయబారిగా ద్రుపద పురోహితుడిని. వాడు తను చెప్పేసి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి సమాధానం ఏం చెప్పాలి కదా. సో దాంట్లో భాగంగా ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు? సంజయుని రాయబారిగా పాండవుల దగ్గరికి పంపిస్తాడు. కానీ ఇక్కడ సంజయునికి తెలుసు, వాళ్ళు కాలయాపన కోసమే రాయబారాలు చేస్తున్నారు, రాయబారాలు నడుపుతున్నారు అనేసి తెలుసు. ఎవరు వాళ్ళు? ధృతరాష్ట్రుడు కౌరవులు. అంటే వాళ్ళకు రాజ్యం ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు, మరి ధృతరాష్ట్రుడు ఆ పాండవుల సభకి, పాండవులు నివసిస్తున్నటువంటి ఉపప్లావ్యమైనటువంటి ప్రాంతానికి సంజయుని రాయబారిగా పంపిస్తాడు. మరి ఆ విధంగా సంజయుని పంపించిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు అంటే విదురుడిని అడుగుతాడు. విదురుడు చాలా తెలివైనటువంటి వాడు, ఒక యోధుడు కూడా.
మంచి యుద్ధ వీరుడు కూడా విదురుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే. సో ఇక్కడ మరి సంజయ్ని పంపించిన తర్వాత ధృతరాష్ట్రుడు విదురుడిని అడుగుతాడు, విదుర, సంజయుడు వెళ్ళిన పని ఏమవుతుందో రేపు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నా మనసులో ఉన్నటువంటి కలతను పోగొట్టు, ఆ బాధని పోగొట్టు. నా మనసు మొత్తం కూడా దుఃఖం ఆవహించి ఉంది, ఆ దుఃఖాన్ని పోగొట్టు. హిత భాషను చెప్పు, మంచి మాటలు నాకు చెప్పు, నా మనసులోని కలతను తొలగించవయ్యా అనేసి విదురుడిని ధృతరాష్ట్రుడు కోరుకుంటాడు. సో ఇక్కడనే మన పాఠ్యాంశం అనేది ప్రారంభమవుతుంది. సంజయుడు వెళ్తాడు. సంజయుడు వచ్చినప్పుడు రేపు తెలుస్తుంది మనకి, పాండవులు ఏమన్నారో మనకు వచ్చి చెప్తాడు. ఆలోపు నా మనసులో ఉన్నటువంటి కలత దీన్ని తొలగించు నీ యొక్క మంచి మాటల చేత అని సంజయ్ని వేడుకుంటాడు. విదురుడిని వేడుకుంటాడు. సో మరి ఇక్కడ ఈ మహాభారతంలో చెప్పినటువంటి విదురుడు ఏవైతే నీతులు చెప్పాడో అవి ఓన్లీ ఒక ధృతరాష్ట్రునికే కాదు, ఇక్కడ మహాభారతానికి సంబంధించినటువంటి మాటలు కాదు, యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి, ధృతరాష్ట్రం లాంటి బుద్ధి ఉన్నటువంటి కుటిల బుద్ధి, పుత్ర వాత్సల్యం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఇదంతా కూడా అధికారులకి ఇదంతా కూడా వర్తిస్తుంది. విదురుడు చెప్పినటువంటి ఈ మాట, ఏ విధంగా మసలుకోవాలి మనిషి అనేటువంటి వాడు, అధికారంలో ఉన్నటువంటి వారు, ఇదంతా కూడా కరుడుగట్టినటువంటి స్వార్థ ఆలోచనలు ఉన్నటువంటి మానవుడికి కళ్ళు తెరిపిస్తాయి మన విదురుడి యొక్క మాటలు. అదే విదుర నీతి. ఇది ఒక లెసన్గానే కాకుండా మనిషి యొక్క వ్యక్తిత్వంగా కూడా చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. మరి ఒకసారి పాఠ్యభాగంలో చూద్దాం. మరి ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉంటాడు ఇక్కడ, ఏమని? హితము కర్తవ్యము నాకు నెరుంగుదీవా అంటాడు ఇక్కడ. అంటే హితమేంటో, మంచి ఏంటో, కర్తవ్యం ఏంటో, నేను చేయాల్సినటువంటి పని ఏంటో నాకు తెలియచేయి అనేసి అడుగుతా ఉంటాడు. ఇంకా అంటాడు, ధర్మసుతు చందంబు విదితంబు నీకు. అంటే ధర్మరాజుని యొక్క ధర్మము అధర్మం ఏంటో, ధర్మరాజు యొక్క పద్ధతి కూడా నీకు తెలుసు. ఏది ధర్మము, ఏది అధర్మం, ఏది న్యాయము, ఏది అన్యాయం, ఇదంతా కూడా నీకు క్షుణ్ణంగా తెలుసు. నువ్వు ఎవరి పక్షాన మాట్లాడవు, పక్షపాతం వేయించకు, ఉన్నట్టుగా నిజం మాట్లాడతావు కదా. మరి నాకు హితమేంటో తెలియజేయి. అదే కాకుండా అఖిల కార్యజాతమును జితతాపశోషము గాక. అంటే నేను చేయవలసినటువంటి పనులేంటో నాకు తెలియజేయి, నేను తక్షణము చేయాల్సినటువంటి పనులేంటో నాకు చెప్పు. ఎందుకంటే ఇక్కడ మహారాజు ధృతరాష్ట్రుడు కురు సామ్రాజ్యానికి రాజు, తను ఏదైనా ఆజ్ఞాపిస్తే జరిగి తీరుతుంది. కానీ ఆ విధంగా చేయలేకపోతున్నాడు. ఎందుకు? పుత్రుడి మీద ఉన్నటువంటి, దుర్యోధనుడి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతోటి, మూర్ఖమైనటువంటి ప్రేమతోటి, ఆ పుత్ర వాత్సల్యంతో ఏం చేయలేకపోతున్నాడు. అందుకనే తన మనసు కలత చెందుతున్నాడు. ఇక్కడ పాండవులకు అన్యాయం చేస్తున్నాను అని అనిపిస్తుంది, తమ్ముని పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు, కానీ పుత్రుని యొక్క ప్రేమతోటి ఆ మనోనేత్రం అనేది మూసుకొని పోయింది, కళ్ళు మూసుకొని పోయాడు. అందుకనే తన మనసులో ఈ బాధను కోరుకోవడం కోసము విదురుడిని ఇంత వచనములు చెప్పు, నేను చేయాల్సినటువంటి పని ఏంటో చెప్పు అని అడుగుతున్నాడు. కానీ చివరగా మరి ఇంత చెప్పినప్పటికీ, విదురుడు చెప్పినప్పటికీ చేస్తాడా చేయడా అనేది మనకు చివరగా తెలుస్తుంది. సో మరి ఈ విధంగా మరి నా మనస్సులోని కలత తొలగించేటట్టుగా, చిత్తము అంటే మనస్సు తొలగించేటట్టుగా నేను ఏమి మంచియో, ఏమి చెడో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నాకు హితాన్ని బోధించు, తక్షణ కర్తవ్యాన్ని చెప్పు అనేసి ఇక్కడ విదురుడిని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. అప్పుడు ఆ విదురుడు అంటాడు, ఓ విమల విచార అంటే నిర్మలమైన ఆలోచనలు కలిగిన వాడా, నిర్మలమైన ఆలోచనలు కలిగినవాడా. సో మరి అప్పుడు ఈ విధంగా సంబోధిస్తాడు ధృతరాష్ట్రుని, ఓ నిర్మలమైన ఆలోచన కలిగినటువంటి వాడా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు చెప్పు అంటున్నావు కదా, మరి నేను
చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, నిజమే చెబుతాను. చెప్పద నేను అవధానంతో తోడ, అవధానం అంటే ఏకాగ్రతతోటి బుద్ధి పెట్టి వినవయ్యా. అంటే అడుగుతున్నావు కదా, పదే పదే చెప్పు అని బలవంతంగా అడుగుతున్నావు కదా, మరి నేను చెబుతాను అనేసి అంటున్నాడు. అంటే నొక్కి నొక్కి అడుగుతున్నావు కదా, చెప్తాను ఏకాగ్రతతోటి విను అనేసి అంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు చెప్పేటటువంటి పోయేమో ప్రతిపదార్థ తాత్పర్యానికి ఇంపార్టెంట్. సో మరి జాగ్రత్తగా వినండి. దక్కెను రాజ్యమంచునకట ఇటు తమ్ముని భాగమీక నీవెక్కడి మింగ చూచే అది ఎట్లరుగు విను మీను లోలతం దక్కున నామిషంపు చవి గాలం మింగిన చాకు సూవే ఇట్లిక్కుడైన నీ కొడుకు నుల్లమున్నట్టు లాడమూడుని. సో ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అకట అంటే అయ్యో, అకట అంటే అయ్యో, ఆ విధంగా ఎలా అయినా సరే అకట అయ్యో. ఇక్కడ విదురుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడు అంటున్నాడు, అయ్యో ఎంతటి పాపము, ఎంతటి మహాపాపం చేస్తున్నారు నీవైనా సరే, నీ కుమారులైనా సరే. దక్కెను రాజ్యం అంటూ అంటే రాజ్యము దక్కింది కదా, మాయాజుడంలో పూర్తి రాజ్యాన్ని దక్కించుకుంటారు. మొత్తం రాజ్యము, సంపూర్ణ రాజ్యము దక్కింది కదా, అధికారము దక్కింది కదా అనేసి ఇటు తమ్ముని భాగం యొక్క అంటే నీ తమ్ముడైనటువంటి పాండురాజు భాగము ఇవ్వకుండా నీవెక్కడివే మీకు చూసే అంటే నీవొక్కడివే తినాలనుకుంటున్నావు, ఒక్కడివే సమూలంగా తినాలనుకుంటున్నావు. అది ఎట్లా గట్టిగా చేస్తున్నాడు, సుట్టిగా అంటున్నాడు, మనసుకు తగినట్టుగా. అది ఎలా జీర్ణమవుతుంది చెప్పు, అది ఎలా జీర్ణమవుతుంది, అది ఏ విధంగా ఉంది అని అంటే నేను చేసేటటువంటి విధము. మీను అంటే చేప, మీనము అంటే చేప, మీను చేప, లోలతన్ అంటే మిక్కిలి ఆశతోటి, లోలతన్ అంటే ఆశతోటి, చేప ఆశతోటి గ్రహకున నామిషపు చలి గాలము, గాలం గాలానికి ఉన్నటువంటి ఆ ఎర ఏదైతే ఉంటుందో, గాలానికి ఎర ఏదైతే ఉంటుందో ఆ ఎర కోసము చేప వెళ్ళేసి ఆ గాలానికి చిక్కి చనిపోతుంది కదా. చేప ఆశతోటి ఆ గాలానికి ఉన్నటువంటి మాంసాన్ని తినడానికి వెళ్ళేసి నామిషంపు చలికాలము గ్రక్కున అంటే టక్కున దానికి పట్టేసుకొని చనిపోతుంది కదా ఆ కాలానికి చిక్కి. అదేవిధంగా ఇట్లికుడైనంటే ఉక్కిముడైనంటే మోసగాడు వంచకుడైనటువంటి నీ కొడుకు ఉల్లము, ఉల్లము అంటే మనస్సు, మోసగాడు వంచబడినటువంటి నీ దుర్యోధన కుమారుడు ఎవరైతే ఉన్నాడో, ఉల్లము అంటే మనసులో ఏదైతే చెడుగా ఆలోచిస్తున్నాడో, పూర్తి రాజ్యాన్ని దక్కించుకోవాలనుకుంటున్నాడో, పాండవులకు ద్రోహం తరబెట్టాలనుకుంటున్నాడో, అదంతా కూడా జరుగుతుందా అతను అనుకున్నంత మాత్రాన ఉన్నట్లు లాడకూడదే, అంతా కూడా జరిగేటటువంటి పనైనా నీ కొడుకు మనసులో తరిచినటువంటిది అదంతా కూడా జరుగుతుందా? ఆ చేపకు పట్టినటువంటి గతే నీ కుమారుడు కూడా పడుతుంది. ఆ విధంగా ఆశకు పోతే అనేసి మరి విదురుడు ధృతరాష్ట్రుడికి అంటాడు. ఒక్కసారిగా అది విన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు నిరుత్తరుండయి అంటే శరణము లేని వాడి వరే అలానే స్టాచ్యూలా నిలబడిపోతాడు, పులుకు పలుకు లేకుండా అలానే నిలబడిపోతాడు. కొద్దిసేపు ఆ మనుజేంద్రుడు అంటే ఆ ధృతరాష్ట్రుడు, మనుజేంద్రుడు అంటే రాజు, ఇక్కడ మనుషులకు రాజు నిలబడి ధృతరాష్ట్రుడే కదా. మరి ఆ మనుజేంద్రుడు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడు అంటే సంబోధించాడు ఇక్కడ విదురుడు. అంటే గొప్పవాడు, పెద్దవాడు కాబట్టి, అధికారంలో ఉన్నవాడు కాబట్టి పదాలు గొప్పగా ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. మనుజేంద్ర, అదేవిధంగా విమల విచార, ఇలా అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని ఇలా సంబోధిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో విదురుడు మరి ధృతరాష్ట్రుడు కొద్దిసేపు అలానే చలనం లేకుండా నిలబడిపోయాడు. మరి ఆ తర్వాత మనుజేంద్రుడు ఇంకా విదురుడితోటి ఇలా అంటున్నాడు, విదురుడితోటి ఇలా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇందాక నీదు పలుకులం బెందంబు తాపంబు కొందటిందు పడియే నాకుందగా దయానయంబులం
చందంబులు సెప్పుచుండు సౌజన్యనిధి. మరి సౌజన్యనిధి మరి ధృతరాష్ట్రుడు సంబోధిస్తున్నాడు ఎవరిని? విదురుడిని. విదురుడిని ఏమని సంబోధిస్తున్నాడు? సౌజన్యనిధి. సౌజన్య నిధి, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడా, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడా, సౌజన్యానికి నిధి అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇక్కడ అంటే మంచితనానికి నిలయమైనటువంటి వాడ, మంచితనానికి నిలయమైనటువంటి వాడ. అడుగుతాడు వన్మాద క్వశ్చన్, సౌజన్యానికి నిధి ఎవరు? విదురుడు ఆన్సర్. సో మరి అంటున్నాడు, ఇందాక నేను చెప్పావు కదా ఏవైతే మాటలు చెప్పావు. డెందము అంటే ఎదలో నా మనసులోని కొంత తాపాన్ని, కొంత బాధని తొలగించి, కొంత ఆ వేదన, మానసిక వేదన కొంచెము తగ్గింది. మరి ఇంకా నాకుండగా నయానయములు అంటే ఇంకా చెప్పు. నయములు అంటే నీతి ఏంటో అవినీతి ఏంటో నాకు తెలియజేయి. వాస్తవానికి ధృతరాష్ట్రుడికి నీతి ఏంటి, అవినీతి ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటో తెలియదా? తెలుసు. కానీ తన మనోవ్యాకులత, తన మానసిక స్థితి ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అంటే అక్కడ తమ్ముడి పిల్లలను కాదనలేక, ఇక్కడ కొడుకు సొంత వాళ్ళని కాదనలేక మదన పడిపోతున్నాడు. అందుకని చాలా కాలం నుంచి నిద్ర కూడా సరిగా పోవటం లేదు. పెనగొని నిద్ర హానిందను అంటే ఆహారం అదేవిధంగా సరిగ్గా కంటికి నిద్ర లేకుండా అలా దూరంగా ఉంటున్నాడు నిద్రకి, ఆహారం. అందుకని తన బుద్ధి మొత్తం కూడా ఇలా కలత చెందింది తన మనసు మొత్తం కూడా. అందుకని విదురుని అడుగుతున్నాడు, ఇంకా చెప్పు, నాకు తగినటువంటిది నీతి ఏంటి, అవినీతి ఏంటి చెప్పు, తగిన విధంగా చెప్పు ఓ సౌజన్య నీతి అనేసి అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఎవరు? ధృతరాష్ట్ర మహారాజు. అప్పుడు విదురుడు ఈ విధంగా అంటున్నాడు. అంటే కార్యాన్ని ఏ విధంగా ఫలప్రదం చేసుకోవాలి, ఒక పని ఉంది అంటే దాన్ని ఏ విధంగా ఫలప్రదము అంటే పూర్తి చేయాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏంటి అని అంటే, తనయ బండకుండా మును కోసుకొని చెవి చేటు కాదు, విత్తు చేటు కలుగును అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏదైతే ఫలము ఉంటుందో, చెట్టుకున్నటువంటి ఆ కాయని ఫలానికి పక్వానికి రాకముందుకే తెంపినట్లయితే, పక్వానికి అంటే పంటకి రాకముందుకే తెంపినట్లయితే అది రుచిగా ఉంటుందా? రుచిగా ఉండదు, అంటే చేదుగానే ఉంటుంది. అదేవిధంగా ఆ తెంపినటువంటి ఆ కాయ చేదుగా ఉండడమే కాకుండా ఆ విత్తనము దేనికైనా పనికి వస్తుందా? ఆ విత్తనము దేనికైనా పనికి వస్తుంది అంటే మళ్ళీ విత్తితే చెట్టు భూమిలో నాటితే మళ్ళీ చెట్టు అవుతుందా? కాదు కదా. చెట్టు అవుతుందా? కాదు కదా. అంటే పక్వమైన విన ఫలమిచ్చి చెడదు బీజము అంటే అదే నువ్వు పక్వానికి వచ్చినటువంటి ఫలాన్ని తీసుకొని తిన్నట్లయితే అది రుచిగా ఉంటుంది. ఆ మక్కినటువంటి ఆ ఫలం రుచితో పాటు ఆ విత్తనాన్ని మనం నాటినట్లయితే చెట్టు పెరుగుతుంది. మరి ఇదే విధంగా కార్యాన్ని కూడా మనం సిద్ధింపజేసుకోవాలి. సిద్ధింపజేసుకోవాలంటే ఏది పూర్తిగా చరణివ్వకూడదు. తమ్ముడి కొడుకులు బాధపడుతున్నారు, అరణ్య అజ్ఞాతవాసాలు చేసి నానా కష్టాలు పడి వచ్చారు. వాళ్ళని సాధారణంగా ఆహ్వానించు, వాళ్ళ కోపాన్ని తగ్గించు, వాళ్ళ బాధని తగ్గించు. వాళ్ళు మంచివాళ్ళు, పాండవులు. నువ్వు అలా పిలిస్తే వాళ్ళ బాధంతా మర్చిపోతారు, ఇంతకు ముందున్నటువంటి మొత్తం కూడా మర్చిపోతారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తే. అంతేగాని ఈ విధంగా నీ ఊరికనే ఉండడం వలన అది దుష్పరిణామాలకి దారి తీస్తుంది. అందుకని చెప్తున్నాడు, ఏదైతే వీళ్ళ మధ్య వైరం జరుగుతుందో ఆ వైరాన్ని తగ్గించి తక్షణ కర్తవ్యం ఇది చెయ్యి, వాళ్ళని తీసుకొచ్చి రాజ్యాన్ని అనేసి చెప్తా ఉన్నాడు విదురుడు. ఎవరికి? మన ధృతరాష్ట్రుడికి. ఇంకా చెప్తా ఉన్నాడు, ఇంకేమని చెప్తున్నాడు చూద్దాం. మాలకరి పుష్పములు గోయిమాడికి అంటే ఇక్కడ మాలకరి అంటే మాల అల్లేవాడు, అంటే దండలు అల్లేటటువంటి వాడు.
దండలు అల్లేటటువంటి వాడు ఏం చేస్తాడు ఇక్కడ పుష్పాలను కోసేటప్పుడు చెట్టుకు ఏమాత్రం హాని కలగకుండా, చెట్టుకు ఏమాత్రం హాని చేయకుండా ఒక్కొక్క పుష్పాన్ని కోసి తీసుకొని వస్తాడు వాడు దండ అల్లుతాడు. అదేవిధంగా దేటి పువ్వు దేనియలు అంటే దేటి అంటే ఇక్కడ తుమ్మెద, ఏంటి ఇక్కడ తుమ్మెద పువ్వు దేని కొనియుడు పోలికి నిద్రడు అంటే తేనెటీగ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఏ విధంగా స్వీకరిస్తుంది, పువ్వుని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, పువ్వుని పుష్పాన్ని నాశనం చేయకుండా మకరందాన్ని గ్రోలుతుంది. అదేవిధంగా ఆ విధంగా మనము ఏమైనా పనులు చేస్తే పని ఆ విధంగా చేయాలంటే ఎవరికీ నష్టం కలగకుండా, అంటే ఇక్కడ పాండవులకి కౌరవులకి నష్టం కలగకుండా పని పూర్తి చేయాలి. అంతేకాని బొగ్గులకు పోలే అంటే బొగ్గుల కోసము, బొగ్గు కాల్చడం కోసము చెట్టును మొదల నుంచి నరికేస్తాం, మొదల నుంచి మొత్తం కూడా నరికేసి బొగ్గులు కాల్చుతాం. ఆ విధంగా మనము కార్యాన్ని నెరవేర్చకూడదు, అంటే సమూలంగా నాశనం చేయకూడదు. అంటే ఒకరి వైపే మనం న్యాయంగా మాట్లాడకూడదు, ఒకరి వైపే మనము మాట్లాడకూడదు, పక్షపాతం వహించకూడదు. అది అలా చేయడం వలన సర్వనాశనానికి దారితీస్తుంది, వంశనాశనానికి దారితీస్తుందని ఇక్కడ చెప్తా ఉంటాడు విదురుడు. అదే అంటాడు ఇక్కడ కార్యఫలము బొగ్గులకు పోలే మొదలంతా బొడుగ జనడు. కార్యం చేసేటటువంటి పద్ధతి ఏంటి, మాలకరి పుష్పాలు దండలు లేనటువంటి వాడు పుష్పాలు ఏ విధంగా వాడు కోసుకొని వస్తాడు, చెట్టుకి ఏమాత్రం హాని చేయకుండా. అదేవిధంగా తేనెటీగ ఏ విధంగా మకరందాన్ని స్వీకరిస్తున్న పుష్పాన్ని ఖరాబ్ చేయకుండా ఆ విధంగా కార్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. అంతేగాని బొగ్గుల కోసం చెట్టును మొత్తం నరికేసి బట్టి పెట్టినట్టుగా బొగ్గులు తెచ్చుకున్నట్టుగా అట్లాంటి పని మాత్రము చేయకూడదు మరి అని ధృతరాష్ట్రునికి చెబుతా ఉన్నాడు ఇక్కడ. మరి ఇంకా అంటున్నాడు ఇందులో నెక్స్ట్ చెప్పేటటువంటి దాంట్లో పాండవుల గురించి చెప్తున్నాడు. ఆ పాండవుల గురించి చెప్తూ నీ కొడుకులు ఏ విధంగా వాళ్ళ మీద అసూయ పెంచుకున్నారని దాని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. పరుల ధనమునకు విద్యా పరిమితికి తేజమునకు బలమునకు మనం వెలియక అసహ్యపడు నన్నరుకు తెగులు లేని వేదనం బడు నదిపా. నదిపా అంటే అదిపా పాపములు లేనటువంటి వాడా ఓ ధృతరాష్ట్ర మహారాజా. అదే అన్నాడు ఇక్కడ. అదిపా అంటే ఎటువంటి పాపములు చేయనటువంటి వాడా, పాపాలు లేనటువంటి వాడా ఓ రాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఒకటి చెబుతున్నాను విను, అది ఎవరైనా సరే అనేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. పరుల గణములకు అంటే ఇతరుల యొక్క డబ్బుకి విద్యాపరునికి అంటే విద్యకు, ఉన్నతమైనటువంటి విద్యకు అంటే బాగా చదువుకున్నాడు, మంచిగా గురువుగారి చెందిన అదేవిధంగా పెద్దల నుంచి మంచి మెప్పు పొందుతున్నారు. వాళ్ళ విద్యా వికాసానికి, తేజమునకు అంటే వాళ్ళ యొక్క తేజస్సుకి అంటే అందరి చేత పొగడబడ్డు, బలమునకు అంటే వాళ్ళ యొక్క ధీరత్వానికి, మనం మెరియగా అంటే మనస్సునందు అసహ్యపడు. ఎవరైతే అసహ్యం పెంచుకుంటారో ఇతరుల యొక్క ధనాన్ని, విద్యని, తేజస్సుని, బలాన్ని చూసి ఓర్వలేకుండా మనసులో బాగా అసహ్యపడుతూ ఉంటారు చూడండి, వాళ్ళకి అటువంటి మనుషులకి, అటువంటి వారికి వేరే రోగాలు అవసరం లేదు, వేరే రోగాలు రావాల్సిన అవసరం లేదు. ఇదే పెద్ద మానసిక రోగంగా తయారవుతుంది, మానసిక రోగులుగా వాళ్ళు తయారవుతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, పాండవులు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మంచిగా వాళ్ళ నడవడిక, సత్ప్రవర్తనతోటి, వాళ్ళ విద్యాబలంతో, వాళ్ళ తేజస్సుతోటి అందరు మెప్పులు పొందుతున్నారు. అది చూసి దుర్యోధనాదులు పోల్చుకోవడం లేదు, అసహ్యం పెంచుకున్నారు. చిన్న ఉన్నప్పటి నుంచి అసహ్యం పెంచుకొని చివరికి ఈ విధంగా దాపించారు, అంటే యుద్ధానికి దారితీస్తాము. ఇక్కడ అదే గుర్తు చేస్తున్నాడు, మీ పిల్లలు ఈ విధంగా ఉన్నారు పాండవుల మీద అనేసి చెబుతా ఉన్నాడు ఇక్కడ. మరి ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రోగాలు కావాల్సిన అవసరం లేదు, అదే పెద్ద మానసిక రోగం. చూడండి, శరీరానికి ఏదైనా రోగం వస్తే ఏదైనా మందు వేసుకొని తగ్గించుకోవచ్చు, కానీ మనస్సుకి బాధ కలిగిన, మనోవేదన కలిగిన దానికి ఎటువంటి మందే ఉంటుందా? ఉండదు. అందుకని ఇక్కడ మీ పిల్లలు ఆ మానసిక అంటే మీ పిల్లలు ఏదైనా అసహ్యాలు పెంచుకున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాధులతో ఉన్నారు
నీవు కూడా ఈ విధంగా ఉన్నావు అనేసి ధృతరాష్ట్రునితోటి విదురుడు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చాలా చక్కని మాటలు చెప్తున్నాడు ఇక్కడ విదురుడు గారు. చూద్దాం. ఎదిరికి హితమును ప్రియమును మలికింపును కాగబలుకు మాటలు పెక్కై ఎదవినను లెస్స అటుగా కిది కదియన ఊరకు నియంతయున్నప్పు. సో ఇక్కడ అంటున్నాడు ఒకటే అన్నాడు సింపుల్గా. ఇక్కడ మాట్లాడితే ఎదుటి వారి గురించి నువ్వు మంచి మాట్లాడితే మాట్లాడు, మంచి మాట్లాడితే మాట్లాడు, చెడు మాట్లాడకు. ఒకవేళ ఏం మాట్లాడకపోయినా పర్లేదు, గమ్ముగా ఉండు, కాముగా ఉండు, అది చాలా మంచిది, ఉత్తమమైనదని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ అదే అంటాడు ఎదిరికి హితమును అంటే ఎదుటి వారికి హితాన్ని అంటే మంచిని చేకూర్చేటటువంటిది, ప్రియము ఇష్టమైనటువంటిది, మదికింపునుగా అంటే మనసుకు నచ్చేటటువంటి విధంగా మాట్లాడాలి. ఎదుటి వారికి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడాలి, మనసుకు నచ్చేటటువంటి మాటలు మాట్లాడాలి, వాళ్ళకు మంచిని చేకూర్చేటటువంటి మాటలు మాట్లాడాలి. అంతేగాని ఎక్కువగా మాట్లాడాలి, తప్పు లేదు. అంతేగాని అట్లుగాని పక్షంలో ఇది అది అని ఊరకుని ఎంతయు నొప్పును, అంతేగాని మనసును బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడకూడదు. మనసుని బాధ పెట్టేటటువంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు అనేసి చెప్తున్నాడు. ఒకవేళ ఏం మాట్లాడకపోయినా కూడా ఉత్తమమే, మిత భాషను ఉత్తమమే అనేసి ఇక్కడ మొదటి మాట్లాడకుండా ఉన్నా కూడా చాలా మంచిది అనేసి ఇక్కడ చెబుతా ఉన్నాడు. కానీ పాండవుల మీద దుర్యోధనాలు ఎప్పుడు అక్కసి వెళ్ళగక్కుతూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎన్నడూ కూడా మంచి అనేది. సో మరి ఇంకా ఏమంటున్నాడు చూద్దాం ఇక్కడ విదురుడు. చెలిమియు ఇక్కడ ఏమంటాడంటే చెలిమి అంటే స్నేహము, పగ అంటే విరోధము, అదేవిధంగా తెలివి అంటే తెలివితేటలు, అలక అంటే కలత, ధర్మము అంటే ధర్మం న్యాయం సత్యం మాట్లాడడం, ఇవన్నీ కూడా పెంపు అంటే ఆధిక్యం, తులువతనము అంటే తుంటరితనము, పలుకబడిన అండి. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏదైతే తెలివి, అదేవిధంగా ఆదిత్య నైత్యాలు అంటే పేరు గొప్పగా రావడం, అదేవిధంగా తగ్గడం, అదేవిధంగా నెక్స్ట్ స్నేహము అనేది, శత్రుత్వము అనేది, అదేవిధంగా కలత చెందడము అనేది, ధర్మము అధర్మము అనేది. సో ఇవన్నీ కూడా పలుకబడి అంటే మన మాట తీరు వలనే కలుగుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటున్నాడు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడితే అంతమంది మిత్రులు అవుతారు, ఎంత చెడుగా మాట్లాడితే అంతమంది శత్రువులు అవుతారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. స్నేహమైనా సరే, శత్రుత్వమైనా సరే, నీకు పేరు ప్రఖ్యాతులు రావడమైనా సరే, నీకు తెలివి అయినా సరే, ధర్మము సిద్ధించడం అయినా సరే, ఇవన్నీ నీ మాట తీరు వలనే వస్తుంది. అంటే పాండవుల మాట తీరు మృదువుగా ఉంది కాబట్టి, సౌజన్యంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎంతమంది మిత్రులు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకు బాగుకోలేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవి వస్తుంది. కాబట్టి మన మాట తీరు వలనే వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కాన బొసగా బనుకగా వలయదు, కాబట్టి తగిన విధంగా మాట్లాడాలి ఏమంటాడు ఇక్కడ. అందుకని తగిన విధంగా మాట్లాడితే మంచిదంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీ మాట తీరు వలనే నీకు అన్నీ కూడా సంప్రాప్తిస్తాయి, స్నేహమైన శత్రుత్వమైన అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ అధిపా, ధృతరాష్ట్ర మహారాజుని సంబోధిస్తున్నాడు. అధిపా పాపాలు లేనటువంటి వాడా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మరి ఏంటి అంటే తనువున విరిగిన బాణాలు అంటే శరీరానికి గుచ్చుకున్నటువంటి బాణాలని తగిన ఉపాయం చేత తీయవచ్చును, తగిన ఉపాయం చేత తీయవచ్చు. కానీ మనమున నాటిన, మనము అంటే మనస్సునందు నాటుకుపోయినటువంటి బాణాలు అంటే తూటాల లాంటి బాణాలు, తూటాల లాంటి మాటలు, బాణాల లాంటి మాటలు, మరి మనస్సును వచ్చుకున్నటువంటి ఆ మాటలు, ఆ బాణాన్ని ఎవరు కూడా తీయలేరు. శరీరాన్ని వచ్చుకున్నటువంటి బాణాలు తీసేయచ్చు, కానీ మనస్సును నాటుకున్నటువంటి ఇలాంటి అపాయకరమైనటువంటి
ఇటువంటి మరి నాటిన మాట నుండి ఎన్ని ఉపాయాల చేత కూడా ఎన్ని ఆలోచన చేసినప్పుడు కూడా ఆ మనస్సునందు నాటుకున్నటువంటి బుద్ధిని మనము పోగొట్టలేము. కుటిల బుద్ధిని పోగొట్టలేము అనేసి చెప్తా ఉన్నాడు. వాస్తవమే. శరీరానికి గాయం అయితే నయం చేసుకోవచ్చు, కానీ మనసులో గాయం అయితే మనసులో మరి పైకి నటిస్తుంటారు మంచిగా, లోపల ఎంతో కుళ్ళు ఉంటుంది. మరి అటువంటి దాన్ని మనము ఏ విధంగా కూడా ఎన్ని ఉపాయాల చేత కూడా తొలగించలేము. అందుకని మనిషి మీద అసహ్యం పెంచుకున్నాం అనుకోండి, దేని మీదైనా సరే అసహ్యం పెంచుకుంటే పోదు. అయితే మనమన్న వాళ్ళంటే వాళ్ళన్న వాళ్ళు, అప్పుడే అసహ్యం. సో మరి ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇంతటి అసహ్యాన్ని పెంచేసుకున్నారని పిల్లలు పాండవుల మీద. ఇంకా అంటా ఉన్నాడు, ఇంకేమంటున్నాడో చూద్దాం. అంటే ఇక్కడ పాండవుల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా ఉన్నాడు, వాళ్ళ యొక్క మంచితనాన్ని గురించి మాట్లాడుతున్నారు. అక్కడ అంటే అక్కడ లేదా అయ్యా, అయ్యో, అయ్యో లేదా ఆ విధంగా ఎలా అయినా చెప్పొచ్చు. మిత్రుడు అంటున్నాడు కదా, అయ్యో ధర్మనందుని హాస్యమున. హాస్యం అంటే ఇక్కడ నోరు. మరి ధర్మనందుని యొక్క నోటి నుంచి ఒకనాడుకైనా అంటే ఏ ఒక్క రోజైనా కూడా కీడు పలకలేదు, అంటే చెడు మాటలు చెడు విధంగా మాట్లాడలేదు, కీడు పలకలేదు. అంతేకాకుండా తన తమ్ముళ్ళు కూడా, ధర్మనందుడే కాదు వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఎవ్వరు కూడా ఏమి కూడా మాట్లాడలేదు, కీడుగా మాట్లాడలేదు. కానీ నీ కొడుకులు, నీ దుర్యోధనాలు ఉన్నారు కదా, నీ కుమారులు కౌరవులందరూ కూడా లండలు అంటే మీ కొడుకు లండలు మీరంటే ఒకరిని మించి ఒకరు నికృష్ట వాక్యములు, మిక్కిరు నీచమైనటువంటి మాటలు, అనరాని వినరాని మాటలు కూడా చాలా పెంకు రంగులు అంటే అనేకంగా మాట్లాడారు. కానీ నీవు ఒక రాజువై ఉండి శృక్కక అంటే ఏమీ భయం లేకుండా, చింపు లేకుండా అలానే వింటూ ఉన్నావు. ఇక్కడ రాజు మంచివాడైతే ప్రజలు మంచివాడైతే పిల్లలు మంచివాళ్ళు. రాజు అనేవాడు సంగతి లేడు, ఎందుకంటే ఇలా రాజ్య కథా ప్రజాడు గారు. సో మరి నీవు దానికి సుఖగా విచ్చి నుండే అంటే వింటూ ఉన్నావు అని ఒక్క మాట అంటే నువ్వు నీ పిల్లలు కూడా ఏంటి ఇలా మాట్లాడుతూ సంభాళించలేకపోయావు. తన రూపమే తగున అంటే ఈ విధంగా చేయడము నీకు తగినదేనా, ఈ విధంగా చేయడము నీకు తగునా ఓ కౌరవేశ్వర. అంటే కురు సామ్రాజ్యానికి అధిపతి రారాజు ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఇది న్యాయమేనా? నీ పిల్లలు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఒకరిని మించి ఒకరిలా చెప్తా ఉంటే అనేసి విదురుడు ధృతరాష్ట్రుని అడుగుతా ఉన్నాడు. సో మరి ఇంకా ఏమంటున్నాడంటే, చేటు కాలము దాపురించినప్పుడు చెడ్డ మాటలు మంచివిగాను చెవులకు తోస్తాయట, బుద్ధికి తోస్తాయట చేయాలి అనేసి ఆపుడే. చెడుకాలం దాపురించినప్పుడు చెడ్డ మాటలు కానీ చెడు పనులు కానీ మనకు నీతిమంతమైనవిగా తోస్తాయి, అవే చేయాలి అనిపిస్తాయి. అదే మంచి పనులు మంచి మాటలు అనేవి అవినీతులుగా తోస్తాయట. మన మనస్సు నిశ్చయిస్తున్న విధంగా శ్రమ పడతా ఉంటుంది. ఇప్పుడు అలానే ఉన్నారు మీ పిల్లలు, అదేవిధంగా నువ్వు కూడా అలానే ఉన్నావు అనేసి ధృతరాష్ట్రుని మన విదురుడు అంటా ఉన్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడి అనేది రేపటి క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.